హాయ్ ఫ్రెండ్స్, చెప్పుకుందామా. ఒక ఊర్లో పచ్చిమిరపకాయ, ఎండు ఆకు, పండు టొమాటో, బెల్లం ముక్క, ఉల్లిగడ్డ ఉండేవారు. వీరంతా మంచి స్నేహితులు. ఒకరోజు ఈ ఐదుగురు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట చూడడానికి బయలుదేరారు. రోడ్డు దాటవలసి వచ్చింది. లారీ ఢీకొని పచ్చిమిరపకాయ పచ్చడి అయింది. మిత్రుడు చచ్చిపోయినందుకు మిగిలిన నలుగురు ఏడుస్తూ నడుస్తున్నారు. ఇంతలో పెద్ద గాలి వచ్చింది. ఎండు ఆకు ఎగిరిపోయింది. ఆకు అకాల మరణానికి మిగిలిన ముగ్గురు కుమిలిపోయారు. మార్గమధ్యంలో పెద్ద వాగు ఉంది. టొమాటో, ఉల్లిగడ్డలు వాగు దాటారు. బెల్లం ముక్క నీటిలో కరిగిపోయింది. తీపి మిత్రుని తలుచుకుని ఇద్దరు రోధించారు. క్రీడా మైదానం చేరారు. ప్రేక్షకులు పక్కన కూర్చున్నారు. క్రికెట్ ఆట ప్రారంభమైంది. పాక్లు బంతి విసురుతున్నారు. మన దేశపు అద్భుత అబ్బాయిలు సచిన్, సెహ్వాగ్ ఆడుతున్నారు. సెహ్వాగ్ రెచ్చిపోయాడు. వరుసగా 3 సిక్సులు కొట్టాడు. హ్యాట్రిక్ చేశాడు. 4వ బంతిని కూడా బలంగా బాదాడు. అది గాలిలో ఎగిరింది. గ్యాలరీలో ఉన్న పండు టొమాటోపై పడింది. అది చిదురు అయ్యింది. ప్రాణాలు పైకి పోయాయి. మిత్రులందరినీ కోల్పోయింది ఉల్లిగడ్డ. ఒంటరిగా ఏడుస్తూ నడుస్తూ వస్తుంది. అప్పుడు దేవుడు ఎదురయ్యాడు. ఉల్లిగడ్డ, నీవు ధన్యుడవు. మిత్రులందరి చావుకు నీవు విలిపించావు. నీ చావుకు కూడా అందరూ ఏడుస్తారు. నీవు దిగులు చెందకు అని ఓదార్చాడు. అప్పటి నుంచి ఉల్లిగడ్డను కోసి చంపేటప్పుడు కోసేవారి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. పక్కన చూసేవారి కళ్ళల్లో కూడా నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. గమనించారా? నీతి ఏంటంటే, మనం అందరి కోసం దుఃఖిస్తే మన కోసం అందరూ దుఃఖిస్తారు.